స్వాతంత్రం వచ్చే టైంకి భారతదేశ జనాభా 30 కోట్లు. ఇప్పుడు 145 కోట్లకు చేరువైంది. కానీ ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో జనాభా రేటు పెరుగుదల అనేది విపరీతంగా ఉండేది. ఈ జనాభా రేటు పెరుగుదలని తట్టుకోలేక అప్పుడున్న ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణని ప్రోత్సహించినాయి. ఒకరు లేదా ఇద్దరు చాలు అని చెప్పి నినాదాలు ఇచ్చినాయి. కానీ పరిస్థితి మారిపోతుంది. జనాభా రేటు పెరుగుదల క్షీణించిపోతుంది రోజు రోజుకి. చూడ్డానికి 145 కోట్లకు పెరిగినా భవిష్యత్తులో ఇది తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే చాలా దేశాలు ఇట్లాంటి సంక్షోభంతో విలవిల్లాడుతున్నాయి. ఒకప్పుడు మనకంటే ఎక్కువ జనాభాతో ఉన్న చైనా ఇప్పుడు మన వెనకబడిపోయింది. దీనికి ఒకటే ఒక్క కారణం ఏంటంటే ఆ దేశంలో జనాభా రేటు పెరుగుదల తగ్గిపోవడం. ఆ దేశాల్లో చాలా మంది అసలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లల్ని కనడానికి అస్సలు ఇష్టపడట్లేదు. డబుల్ ఇన్కమ్ నో చిల్డ్రన్ ఇట్లాంటి పాలసీ చాలా దేశాల్లో కొనసాగుతుంది. చైనా అయితే ఏకంగా కండోమ్ ప్యాకెట్స్ మీద ట్యాక్స్ పెంచింది. కండోమ్ ప్యాకెట్స్ మీద ట్యాక్స్ పెంచితే జనాభా తగ్గుద్దా? పిల్లల్ని కానీ పెంచడం కంటే కండోమ్ ప్యాకెట్ కొనుక్కోవడమే ఈజీ కదా. సో ఇట్లా చాలా దేశాల్లో డబుల్ ఇన్కమ్ నో పాలసీ అన్నట్టు ఒక ట్రెండ్ నడుస్తుంది. ఎవరన్నా ధైర్యం చేసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా ఒకరు లేదంటే ఇద్దరు పెంచి పెద్ద చేసి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పి వాళ్ళను స్థాయికి తీసుకురావడానికి మధ్యతరగతి మ్యాన్ జీవితం కుదేలైపోతుంది. దీనికోసం అతను తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేయాల్సిన అవసరం వస్తుంది. కనీస అవసరాలను ఆపుకొని పిల్లల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు విద్య, వైద్యం ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నాయి. ప్రధానంగా విద్యా వైద్యంలో కార్పొరేట్ వ్యవస్థలు రాజ్యం వెళ్తున్నాయి. అస్సలు స్కూల్కి వెళ్ళినా లేదంటే ఒక హాస్పిటల్కి వెళ్ళినా మధ్యతరగతి మనిషి ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. అసలు మా తిండి తిప్పలకే దిక్కులేదురా అంటే ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటాం అనే ఉద్దేశంతో చాలా మంది నో చిల్డ్రన్ అనే ట్రెండ్ వైపు మలుతున్నారు. రాను రాను ఇది మన దేశంలో కూడా ఎక్కువైతుంది. చదువుకొని కాస్త ఉన్నతమైన స్థానంలో ఉన్న చాలా మంది ఒకరితో చాలు అనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రధానంగా సాఫ్ట్వేర్ లాంటి రంగాల్లో ఉన్న వాళ్ళు ఒకరితో సరిపెట్టేస్తున్నారు. ఇట్లాంటి టైంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఒక పిలుపునిస్తున్నాడు. అదేంటంటే ప్రతి కుటుంబం 3 పిల్లల్ని కానండి, ఇద్దరిని మీకోసం పెట్టుకోండి, ఒకరిని దేశం కోసం ఇచ్చేయండి అంట. ఎందుకు అంటే సమాజ పరిరక్షణ, దేశోద్ధరణ, దేశ రక్షణ కోసం అంటున్నాడు. సరే, వాస్తవానికి ఆయన ఏ ఉద్దేశంతో అన్నా అసలు ఈ 3 పిల్లల్ని కనడం ఈ రోజుల్లో ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా? సరే పోనీ అట్లనే జనాలు అంటారు. మరి జనాలకు కావాల్సినవన్నీ ప్రభుత్వాలు కానీ ఈ దేశం కానీ ఇవ్వగలుగుద్దా? ఫస్ట్ పిల్లల్ని కనాలంటే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోకుండా కూడా పిల్లల్ని కనటం అంటే అది వేరే విషయం. ఆ తర్వాత వాళ్ళకి రక్షణ అనేదే లేదు. అసలు ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ పిలుపునిచ్చిన అంశం వేరు, ఈ పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కానీ అంశం వేరు. ఇప్పుడున్న సమాజంలో ఒక మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతి ఆలోచనలు ఎట్లున్నాయంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాలంటే ఆ అబ్బాయి పెళ్లి చేసుకునే టైంకి వెల్ సెటిల్డ్ అయి ఉండాలి. ఒక 6-7 అంకెల జీతం ఉండాలి, అట్లాగే వాడికి ఒక కారు ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, వెనక అప్పులు ఉండొద్దు, వెనక అంతో ఇంతో ఆస్తి సంపాదించి ఉండాలి. ఇట్లాంటి అన్ని కోరికలు అమ్మాయిల తల్లిదండ్రులకు ఉంటున్నాయి. ఆబ్వియస్లీ అమ్మాయిలకు కూడా ఉంటున్నాయి. మరి 21 ఏళ్లకు చదువు అయిపోయిన ఒక పిల్లగాడు 26-27 ఏళ్ళు వచ్చేసరికి ఇవన్నీ కూడగట్టుకోవాలంటే సాధ్యమే? అసలే మధ్యతరగతి కాస్త ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంటదంటే తల్లిదండ్రి ఇద్దరు కష్టపడి ఆ పిల్లల్ని పెంచుతారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు అనుకుందాం ఒక ఇంట్లో. అబ్బాయిని చదివిపిస్తారు, పెంచుతారు, పెద్ద చేస్తారు. ఆ తర్వాత వాడు కొంచెం సంపాదన స్టార్ట్ చేయగానే తల్లిదండ్రికి వాడి సంపాదన మీద కొంత ఆశ ఉంటుంది. ఎందుకంటే తండ్రి సంపాదనతో పాటు ఈ పిల్లగాడి సంపాదన కూడా కొంత కలిపి ఆ పిల్లకి కొంత కట్నం కిందనో నగదు కిందనో బహుమానం కిందనో ఇచ్చి మంచిగా సంప్రదాయబద్ధంగా కొంచెం గౌరవంగా ఆ పిల్లని అత్తగారింటికి పంపిస్తే ఆ తర్వాత ఉన్నదంతా పిల్లగానికే కదా అన్న ఆలోచన ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లగాడు అంతో ఇంతో వెనకేసుకొచ్చేసరికి వానికి 34-35 ఏళ్ళు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అట్లని అబ్బాయితో సమానంగా అమ్మాయిని చదివించకుండా ఏమి ఉండరు. అమ్మాయిని కూడా చదివిపిస్తారు. కొడుకుతో సమానంగా కూతురు సంపాదిస్తుంది. అయినా కూడా కూతురు సంపాదన మీద మన సమాజంలో ఏ తల్లిదండ్రికి ఆసక్తి ఉండదు. సాధ్యమైనంత వరకు అబ్బాయి సంపాదన మీదనే తల్లిదండ్రులకి హక్కు ఉంటది, ఆసక్తి ఉంటది. ఈ నేపథ్యంలో అమ్మాయి చదువుకొని జాబ్ చేస్తున్నా అమ్మాయి సంపాదనతో సంబంధం లేకుండా ఈ తండ్రి కొడుకు కష్టపడి ఆ అమ్మాయికి ఎంతో ఇంతో ఇచ్చి అత్తగారింటికి పంపించాలని ఏ మధ్యతరగతి ఫ్యామిలీలో అయినా ఉంటది. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి వాడికి 34-35 ఏళ్ళు వస్తున్నాయి. మరి 34-35 ఏళ్ళకి పెళ్లి చేసుకొని ఆయన 2-3 పిల్లల్ని కనాలంటే 45 ఏళ్ళు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 60 ఏళ్ళు బతికితే చాలు మహా గొప్ప అనుకునే రోజులు ఇవి. ఇట్లాంటి పరిస్థితుల్లో 40 ఏళ్ళకు 3 పిల్లల్ని కానీ వాళ్ళకి నిండా 20 ఏళ్ళు రాకముందుకే ఈ తల్లిదండ్రి కన్ను మూస్తే ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఏ దేశం వాళ్ళని కాపాడుతుంది ఇప్పుడున్న సమాజంలో? సరే, ఇక రెండో విషయం ఏంటంటే అమ్మాయిలు కూడా ఇంతకు ముందుకు లాగా వివాహ వయసు 18 ఏళ్ళు ఉండేది. ఆ తర్వాత 21 ఏళ్ళకి ఏదో పెంచినట్టున్నారు. పోనీ ఆ 21 ఏళ్ళ కన్నా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అంటే అట్లాంటి పరిస్థితి లేదు. అమ్మాయిలు కూడా చదువుకొని సెటిల్ అయ్యి అంతో ఇంతో సంపాదించుకొని పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు. అట్లా అయ్యేసరికి వీళ్ళకి 27-28 ఏళ్ళు దగ్గర 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో అమ్మాయిలు 13 ఏళ్ళకి పెద్ద మనుషులు అవుతారు. 13 ఏళ్ళకి పెద్ద మనుషులు అవుతున్న అమ్మాయిలు 40-42 ఏళ్ళకి వచ్చేసరికి మోనోపాజ్కి వస్తున్నారు. ఇక వాళ్ళు 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుని 3 పిల్లల్ని కనేది ఎప్పుడు? ఈ 30 ఏళ్ళకి పెళ్లి చేసుకునేసరికి రకరకాల ఇబ్బందుల వల్ల ఆ ఒక్కరిని కనడానికి IVF సెంటర్ల చుట్టూ తిరుక్కుంటా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక 3 పిల్లల్ని కనేది ఎప్పుడు? ఇక మూడో విషయం, ఇన్ని ఇబ్బందులు పడి కంటాం 3 కంటాం.
మరి ఆ ముగ్గురు పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎవరు? కనంగానే సరిపోదు కదా, ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి కదా. మనకు మార్కండేయ పురాణం అని ఒకటి ఉంది. మార్కండేయుడు తండ్రి అడుగుతాడు, 1000 మంది సంతానం కావాలన్నా అద్భుతమైన కొడుకు ఒక్కడు చాలా అంటే, అద్భుతమైన కొడుకు ఒక్కడే చాలు అని చెప్పి మార్కండేయుడు తండ్రి సమాధానం ఇస్తాడు శివుడితో. అట్లాంటప్పుడు ఒక్కడున్నా చాలు, వాడొక్కడు సమర్థుడు సద్బుద్ధి గలవాడు అయి ఉండాలి అని చెప్తుంది కదా మన సంప్రదాయమే మనకు. మరి వాడు సద్బుద్ధితో సక్రమమైన వాడు కావాలంటే ఆ పిల్లగానికి చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి, కావలసిన మంచి పోషకాహారం ఉండాలి, మంచిగా ఎదగాలి, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలి. ఇవన్నీ ఇప్పుడున్న సమాజంలో ఊరికనే రావట్లేవు. ప్రతి ఒక్కడికి పిల్లలు ఒక డాక్టర్ కావాలనో, ఒక ఇంజనీర్ కావాలనో, లేదంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనో, ఒక బిజినెస్ మ్యాన్ కావాలనే కలే ఉంటుంది ఇప్పుడున్న తల్లిదండ్రులకి. ఎవరికి నా కొడుకు ఒక కూలీ కావాలని, ఒక వ్యవసాయ పని చేయాలని, లేదంటే ఎక్కడో రోడ్డు సైడ్ ఒక పంచర్ షాప్ పెట్టుకోవాలని, ఏదో పెట్రోల్ బంక్లో పని చేయాలని, పాలు అమ్ముకోవాలి, స్వీట్లు అమ్ముకోవాలని, పండ్లు అమ్ముకోవాలనే కోరిక ఎవరికి ఉండదు కదా. ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, లేదంటే ఇంకేదో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే చదువు చెప్పించాలి. ఈ రోజుల్లో చదువు అనేది వ్యాపారం అయిపోయింది. ఈ కార్పొరేటీకరణలో ఒక్క పిల్లోని చదివి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకురావడానికే ఒక మధ్యతరగతి తల్లిదండ్రులు విపరీతమైన కష్టం పడాల్సి వస్తుంది. అట్లాంటిది ముగ్గురిని కానీ ఎట్లా సాస్తారు, ఎట్లా పోషిస్తారు? గతంలో సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన పాలసీ ఉండేదట ఆ దేశంలో. అదేంటంటే ఎవరైనా ఎంతమంది పిల్లలన్నా కానీ ఆ పిల్లల బాధ్యత పూర్తిగా దేశానిదే. వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి మంచి పోషకాహారం అందించడంతో పాటు, వాళ్ళ ఇంట్రెస్టుల్ని తెలుసుకొని ప్రోత్సహించడంతో పాటు, వాళ్ళకి మంచి చదువు, సంధ్య, ఇట్లా ప్రతి విషయంలో పిల్లలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఆ సోవియట్ యూనియన్ లో. అట్లాంటి పాలసీ ఏమన్నా భారతదేశం పెట్టే అవకాశం ఉందా? అంతేకాదు, ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో కూడా ఎక్కువగా 99% గవర్నమెంట్ స్కూల్లే నడుస్తున్నాయి, లేదంటే గవర్నమెంట్ ఫండింగ్ తో నడిచే స్కూల్లే నడుస్తున్నాయి. మరి మన దేశంలో మాత్రం విద్య అనేది ఎట్లా వ్యాపారం అయిపోయిందో చూసినాం కదా, వైద్యం అనేది ఎట్లా వ్యాపారం అయిపోయిందో చూసినాం కదా. మరి ఈ ముగ్గురు పిల్లల్ని కనమని మీరు చెప్తున్నారు కదా, ఈ ముగ్గురు పిల్లల్ని కనడానికి ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తారా మీరు? ఈ సామాజిక తారతమ్యాలు ఉన్నాయి కదా, అంతరాలు ఉన్నాయి కదా, వాటిని రూపుమాపడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? లేదు, ముగ్గురిని కానీ దేశ జనాభా ఇప్పటికే 145 కోట్లకు చేరింది, భవిష్యత్తులో 200 కోట్లకో 300 కోట్లకో పెరుగుద్ది. మరి ఈ 200 కోట్లకి 300 కోట్లకి కావాల్సినంత వనరులు కల్పించడానికి మీరు ఏమైనా ప్రణాళికలు రచిస్తున్నారా? ఇవేవి లేకుండా ముగ్గురిని పిల్లల్ని కనండి, వాడెవడో గంటుండు మీరు కనండి అంటే, వాడెవడో పూలమ్మ పెడతాడు, పండ్లమ్మ పెడతాడు, ఆఖరికి రోడ్లు ఊడ్చి కూడా వాడి ఫ్యామిలీని బతికించుకుంటాడు. మరి మనం అట్లా బతికించుకోలేం కదా, మనకు ఒక మంచి అద్భుతమైన జీవితం కావాలి కోరుకుంటాం కదా. మరి అట్లాంటప్పుడు ఎట్లా ఇట్లాంటి పిలుపులు ఇస్తున్నారు? కనీసం ఈ దేశంలో విద్యా వైద్యం ఫ్రీగా చేయండి. ఈ విద్యా వైద్యం అనేది పూర్తిగా ప్రభుత్వ రంగంలోకి తీసుకురండి, పూర్తిగా ఫ్రీగా ఇవ్వండి అందరికి. ఒక కలెక్టర్ కొడుకు, లేదంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు, లేదంటే ఒక కింద రిక్షా దొక్కునే వాడి కొడుకు, ముగ్గురికి సమానమైన విద్యను, సమానమైన వైద్యాన్ని అందించడానికి కృషి చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీ సంకల్పం నెరవేరు. అంతే తప్ప ఊరికే పిలుపులు ఇవ్వడం ద్వారా ఏది సాధ్యం కాదు. ఇట్లాంటి ఉద్దర మాటలు మాట్లాడి నవ్వుల పాలవడం తప్ప ఇంకేం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి అనాలిసిస్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.